మంత్రి గారి కొడుక్కి నీపై మనసైంది. ఆయన వద్దకు వెళ్ళు. నువ్వంటే టీడీపీలో చాలామంది నాయకులు పడిచస్తున్నారు. వాళ్లతో గడుపు. ఒకవేళ నువ్వు సహకరించకపోతే ఉద్యోగం చేయనివ్వను. ఇది ఒక మహిళా మంత్రి పిఏ ఒంటరి మహిళను వేధిస్తున్న తీరు. మంత్రి గారికి ఈ విషయం తెలిసి వాడి తాట తీసి ఉంటారని అనుకుంటున్నారా? అబే, మంచి ప్రభుత్వంలో అలాంటివి జరగవు. పిఏ గారికి మంత్రి గారి సపోర్ట్ పుష్కలంగా ఉంది. మహిళా శిశు సంక్షేమ మంత్రి ఓ ఒంటరి మహిళకు అండగా నిలవకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? కంచే చేను మేస్తున్నా చూసి చూడనట్టున్న సీఎం డీసీఎంలను ఏమనాలి? రామగిరిలో ఓ అంగన్వాడీ హెల్పర్ను టీడీపీ నేతలు జుట్టు పట్టి లాక్కొచ్చి బహిరంగంగా దాడి చేశారు. అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు రాజీనామా చేయకపోతే చంపుతామని బెదిరించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. ఇటు సాలూరు అటు రామగిరిలో బాధితుల ఆవేదన ఎలా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. డబ్బులు తీసుకున్నాడు సార్. తన సొంత ఖర్చులకు వాడుకొని నాకు ఇలాగ ఆఫీసర్కి ఇవ్వాలి, ఇలాగిచ్చాను అలాగిచ్చాను అనేసి చాలా తీసుకున్నాడు సార్. ఆ డబ్బులు అడిగాననేసి తర్వాత మేడము మినిస్టర్గా గెలిచారు సార్. ఆవిడ పేరు చెప్పుకొని ఇంకా టార్చర్ పెట్టేవాడు సార్. నువ్వు నాతో ఉంటావా, నిన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు చేస్తున్నారు, నీకెవరు లేరు, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, నువ్వు నా కాల్ దగ్గర చెప్పు. అలాగా ఉద్యోగపరంగా అంటే సార్ మేడంకి నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది సార్. గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండల దగ్గర వెయ్యమని మేడము లెటర్ రాసి ఇచ్చారండి సార్. నేను ఆ లెటర్ పట్టుకొని మేడం నేనే తప్పు చేయలేదు, ఎందుకు నాకు ఇది 3 పిల్లలు చిన్నపిల్లలు మేడం అంటే 30 మంది 40 మంది మధ్య మా స్టాఫ్ కూడా వెళ్ళాను సార్. వెళ్తే నువ్వు చేస్తే చెయ్యి అక్కడ, లేకపోతే మాని అనేసి గసిరిసి పంపించారు సార్. తర్వాత ఆ మరస్ట్ రోజు ఇంటి బయటకు అక్కడికి వచ్చి నీకు ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, నేను ఏడ్ చేస్తాను చూడు, నీ బతుకు కుక్కలు చింపిన విస్తర అవుతుంది అనేసి శబ్దం చేశాడు సార్. గత 5 సంవత్సరాలుగా నేను అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద దాడులు చేయడం మొదలయ్యాయి. నేను స్కూల్ దగ్గరికి రాకూడదు, నువ్వు స్కూల్ దగ్గరికి వచ్చావంటే నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. అప్పుడు నేను రామగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలా జరగదు, మళ్ళీ మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పిస్తాను అని రాజీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా గొల్ల శ్రీనివాసులు వాళ్ళ భార్య గొల్ల నాగమ్మ నా పైన మరోసారి దాడి చేశారు. ఈ దాడి చేయడానికి కారణం ఇంకొకటి ఉంది. గొల్ల విష్ణు అనే వ్యక్తి నాకు కాల్స్ చేయడం, నాకు మెసేజెస్ చేయడం, నా మీద హరాస్మెంట్ చేయడం, అసహ్యంగా నాతో మాట్లాడడం నాకు ఒక టార్చర్లా ఉంది. వీళ్ళకు ఓటేసి గెలిపించినందుకు మంత్రి గారి పిఏ కుక్కల జింపిని విస్తర చేస్తాడట ఆడబిడ్డల జీవితాల్ని. ఇది మనం చేసుకున్న పాపం. ఇక పాపం అంగన్వాడీ హెల్పర్ చూశారు కదా, ఎంత జీతం, ఎంత చిన్న పని, ఎలా జీవిస్తోంది, ఆ ఉద్యోగాన్ని కూడా ఆ అవకాశాన్ని కూడా ఆ 4 రూపాయలని కూడా లాక్కోవాలని చూస్తున్న రాక్షసులు ఈరోజు జుట్టు పట్టే ఆమెని నడి రోడ్లో కొట్టారంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పైగా గతంలో ఈ గోళ్ల శ్రీనివాసులు కుమారుడు విష్ణు హెల్పర్ పోస్టు తమ వారికి కావాలని రాజీనామా చేయాలని ఆమె ఇంద్రజని బెదిరిస్తున్నారట. ఎమ్మెల్యే పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరామ్ అండ చూసుకుని వేధించాడంట. రోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడం, సెల్ ఫోన్కు మెసేజ్లు పంపడం చేస్తున్నాడు. ఇతడి ఆగడాలపై ఏడాది క్రితమే ఇంద్రజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ పెద్దగా పట్టించుకోకుండా రాజీ చేసి పంపారు. సుధాకర్ యాదవ్ అంటే ఎక్కడో విన్నట్టుంది ఈ పేరు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పైన మేసం తిప్పి సవాల్ చేసినటువంటి ఎస్ఐ గారు అని అనుకుంటున్నా. కాకపోవచ్చు, లేదా ఆయనే కావచ్చు. ఎందుకంటే ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంటే ఆయనే ఉండొచ్చని నేను అనుకుంటున్నా. పోనీ కొంతవరకు ఏదో న్యాయం చేశారట, రాజీ చేసి పంపించారు, మళ్ళీ నీ జోలికి రారమ్మా అని చెప్పారట. కానీ మళ్ళీ జరగాల్సింది జరుగుతూనే ఉంది. పైగా ఇప్పుడు ఈ ఘటన జరిగి ఆమెను దాడి చేసి జుట్టుపట్టి లాగి నడివీధిలో కొడితే
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలని చూస్తే ఫిర్యాదు చేయడానికి బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రామగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎస్ఐ సుధాకర్ యాదవ్ లేరని, కేసు తీసుకోబోమని పోలీసులు చెప్పడం గమనార్హం. సార్ సుధాకర్ యాదవ్ గారు, మీ పేరు వాడుకొని పోలీసులు ఆమెకు న్యాయం చేయకుండా వెనక్కి పంపించారు సార్. కాబట్టి తక్షణం మీరు న్యాయం చేయడానికి ఏం చేస్తారో చేయండి. ఇంతకంటే అభ్యర్థించడానికి ఏమీ లేదు. ఇవి కేసులు. ఇవి కాకుండా అంటే 2 రోజుల్లో కేసులు చెప్తున్నాను సార్. ఇవి ప్రజాప్రతినిధులే ఏ రకంగా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పడానికి. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్, మళ్ళీ పూర్తిగా వినండి, పమిడి రవికుమార్ చౌదరి, బాగా వినండి పేరు, పమిడి రవికుమార్ చౌదరి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వివాహిత మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఇవి 2 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు. కూటమి ఎమ్మెల్యేలు నేతలే పచ్చపాముల్లా మారి మహిళల్ని కాటేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 200కు పైగా దాడులు, అత్యాచారాలు జరిగాయి. అన్ని ఘటనలు పక్కన పెడదాం. ప్రజాప్రతినిధులు మాత్రమే వారు చేసినటువంటి అఘాయిత్యాలు, బెదిరింపులు, దాడులు, మహిళల్ని ఇబ్బంది పెట్టడాలు, ప్రజాప్రతినిధులే పచ్చపాముల్లా మారి మహిళల్ని కాటేసిన కొన్ని ఘటనల్ని ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. కొన్ని మాత్రమే నేను చెప్తే ఇప్పుడు 250 చెప్పాలి ఘటనలు, అన్నీ కలిపితే, అన్నీ కాకుండా కొన్ని మాత్రమే. ఈ పచ్చ తోడేళ్ళు ఉన్నాయి కదా, వాటితో జాగ్రత్తగా ఉండండి. మంత్రి కొడుక్కి నీపై మనసైంది. మంత్రి గారి పిఏ మంత్రి కొడుక్కి ఆమె పైన మనసైందట, ఒంటరి మహిళ పైన వేధిస్తున్నాడు. నువ్వంటే చాలామంది టీడీపీ నేతలు పడిచస్తున్నారు. ఏం దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి. రామరామ రాక్షసకాండ, అంగన్వాడీ హెల్పర్పై టీడీపీ వర్గీయుల దాడి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దుశ్శాసన పర్వం. ఎలా కొడుతున్నారో చూడండి, ఎలా లాక్కెళ్తున్నారో చూడండి ఒక మహిళను. ఇక్కడ చూసారా, నడి రోడ్లో అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజపై దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులు. ఇది మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ప్రతి ఓటు విలువ తెలుసుకోండి. మహిళల రక్షణ చాలా అవసరం. మనం వేసిన ఓటు వృధా అయితే ఇలానే జరుగుతాయి. పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం. మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి మనం గట్టిగా మాట్లాడడానికి ఏం లేదు. ఆయనే ప్రశ్నిస్తారు, మనమేం ప్రశ్నించాల్సిన పని లేదు. అసలు ఈ ఘటన గురించి పట్టించుకున్నారా? శివారుకు తీసుకెళ్లి అఘాయిత్యం, కేసు మాఫీకి పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి. ఇక్కడ చూడండి, టీడీపీ నేత అరాచకం, బాలికపై లైంగిక దాడికి యత్నం, తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికను తీసుకెళ్లిన వైనం. ఆ తర్వాత అతను చెరువులో దూకి చనిపోయాడట. గుర్తుపెట్టుకోండి, దీని వెనుక అతను ఒక్కడే ఉన్నాడా? అతని వెనుక పెద్ద టీం ఉందా? ఇంకా టీడీపీ నాయకులు ఎవరెవరున్నారు? ఈ ముసలి తాత, ఈ టీడీపీ నాయకుడు ఒక్కడేనా? దీని వెనుక పెద్ద టీం ఉందా? ఇవేవి విచారణ జరగాల్సిన అవసరం లేకుండా ఆయనే పాపం చెరువులో దూకి చనిపోయాడట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు. మాట్లాడాలంటూ హోటల్కు పిలిచి అఘాయిత్యాలకు తెగబడ్డారు. చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి. ఇది మనం చెప్తున్నది కదా, ఆ పార్టీ వాళ్లే. తర్వాత పార్టీకే పెద్ద నాయకుడు తర్వాత ఏదో చేశారు, వాళ్ళ మధ్య రాజీ కుదిర్చారు, పరువు పోతుందని. రాజీలు చేయడమా? న్యాయం కదా చేయాలి. రాజీలు చేస్తున్నారు, చేయనండి. సీఎం సొంత జిల్లాలో అమానుషం, బాలికపై టీడీపీ మోక గ్యాంగ్రేప్. చిత్తూరులోని అటవీశాఖ నగరవనం పార్కులో ఘోరం. ఫారెస్ట్ ఆఫీసర్లంటూ బాలిక స్నేహితుడికి బెదిరింపులు. స్నేహితుడి గొంతుపై కత్తిపెట్టి అతని ఎదుటే దారుణం. నిందితులు 3 టీడీపీ కార్యకర్తలే. శభాష్, ఎంత ధైర్యం ఉండాలి మీకు. టీడీపీ కార్యకర్తలు డైరెక్ట్గా వెళ్ళి పార్కులోనే ఇలాంటి అఘాయిత్యాలు చేస్తుంటే ధైర్యం. పోలీసులు ఎక్కడో అక్రమ కేసుల్లో బిజీ ఉన్నారు, మనకేముంది? మనల్ని పట్టించుకునేవాడు ఎవరు? పైగా మనం అధికారంలో ఉంది మన పార్టీ. ఎంత ధైర్యం ఉండాలి. నెక్స్ట్, టీడీపీ ఎమ్మెల్యే నజీర్ రాసలీలలు. ఓ మహిళతో వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైనం. ఇది అందరూ చూసి పాపం ఆనందించిన సబ్జెక్టు. ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు, చనిపోతా. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక కేజీబీయూ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యా యత్నం. ఒక ఎమ్మెల్యే వేధింపులు తాళలేక నైట్ షిఫ్ట్లు కూడా చేయమంటారట, నైట్ కాలింగ్ అట. ఆమె చెప్పిన మాటలే చెప్తున్నా. నైట్ కాలింగ్ ఎమ్మెల్యే గారు ఆత్మహత్యా యత్నం చేశారు. నెక్స్ట్, తన వెనుక పవన్ ఉన్నాడని బెదిరించేవాడు. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.
పవన్ కళ్యాణ్ గారిని ఎవరే మనకు అడగండి, ఆయనే ప్రశ్నిస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎప్పుడు ప్రశ్నిస్తారని మాత్రం ప్రశ్నించకండి, ఆ ప్రశ్నగానే ఉంచేసేయండి. నెక్స్ట్, దళిత బాలికను చెరిచిన టీడీపీ కీచకులు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 13 ఏళ్ల బాలికను 14 మంది టీడీపీ నేతల పుత్రరత్నాలు 6 నెలల తరబడి అత్యాచారం చేసిన ఘటన. ఈ దేశం సిగ్గుతో తలదించుకోవాలి, తెలుగుదేశం కాదు, ఈ దేశమే సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన. దీన్ని కూడా రాజీ చేయడానికి చూశారు అక్కడ ఉన్నవాళ్ళు. నెక్స్ట్, మోసం చేశాడు సరే డబ్బులు ఇప్పిస్తాం. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి నిర్వాకం. దళిత మైనర్ బాలికను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన సత్యదేవ్. పేరు కూడా బాగుంది, సత్యమేవ జయతే. నెక్స్ట్, దుస్తులు చింపి జుత్తు పట్టుకుని ఈడ్చి హోంమంత్రి అనిత ఇలాకాలో కీచక పర్వం. మేడం గారు, హోంమంత్రి గారి ఇలాకాలో. ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అసలు కంచే చేను మేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి సార్? సార్ సీఎం గారు, కంచే చేను మేస్తోంది, వినండి సార్. ఒంటరి మహిళను లైంగికంగా వేధించిన తన పిఏ గారికి స్వయంగా మహిళా శిశు సంక్షేమ మంత్రి అండగా నిలిచారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 2, రామగిరిలో ఓ అంగన్వాడీ హెల్పర్ చీర పట్టుకుని ఇంట్లో నుంచి లాక్కెళ్లి టీడీపీ నేతలు దుశ్శాసన పర్వానికి తెరలేపారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 3, కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేసుకునేంతలా టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధించారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 4, మీ పార్టీ మహిళా నేతే మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేంతలా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వేధించారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 5, పవన్ అండగా ఉన్నారు, నిన్ను రోడ్డు పాలు చేస్తానని ఓ మహిళను జనసేన నేత కిరణ్ రాయల్ బెదిరించి అరెస్టు చేయించాడంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 6, సంక్షేమ హాస్టల్ నుంచి ఓ బాలికను బయటకు తీసుకెళ్లి మీ పార్టీకి చెందిన ముసలోడు లైంగిక దాడికి యత్నించాడంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 7, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై 6 నెలల పాటు టీడీపీ నేతల పుత్రరత్నాలు మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 8, చిత్తూరు అటవీ శాఖ నగరవనం పార్కులో ఓ బాలికపై 3 టీడీపీ కార్యకర్తలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సార్? క్వశ్చన్ నెంబర్ 9, దళిత బాలికను ప్రేమ పెళ్లి పేరుతో లోపరుచుకుని టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడు పులవర్తి సత్యదేవ్ మోసం చేశాడంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? క్వశ్చన్ నెంబర్ 10, హోంమంత్రి అనిత ఇలాకాలో ఓ మహిళ దుస్తులు తెంచి టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటే ఇది కంచే చేను మేసినట్టు కాదా సీఎం సార్? ఒకటా రెండా, ఎన్ని ఘటనలు చెప్పాలి? పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మహిళలపై దాడులు, అత్యాచారాలకు తెగబడుతుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ చూసిన తర్వాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. టుడేస్ బిగ్ క్వశ్చన్, ఈ మంచి ప్రభుత్వంలో మహిళల ఆర్తనాదాలు సీఎం డీసీఎం హోంమంత్రికి వినబడటం లేదా? ఎస్, టెస్ట్ చేద్దాం. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. వరదు కళ్యాణి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాకు ఉమా గారు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పబ్లిసిటీ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వరదు కళ్యాణి గారితో మాట్లాడదాం. మేడం కళ్యాణి గారు, ప్రజాప్రతినిధులే మహిళల్ని వేధిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? మహిళా శిశు సంక్షేమ మంత్రి సంధ్యారాణి గారికి వారి పిఏ ఈ విధంగా మహిళల్ని వేధిస్తుంటే మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెడదాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారో, హోంమంత్రి గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో ఎలా స్పందిస్తారో తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ముందు మంత్రి గారు ఎలా స్పందిస్తున్నారు అసలు ఈ విషయం పైన? ఈశ్వర్ గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న మిగతా వాళ్ళకి ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అండి. నమస్తే మేడం. సంధ్యారాణి గారి పిఏ విషయంలో తీసుకుంటే నిజంగా ఎంత దారుణంగా మంత్రి వ్యవహరిస్తున్నారంటే, ఒక మహిళ అయ్యుండి ఎంత ఘోరంగా తప్పు చేసిన పిఏకి సపోర్ట్ చేయడం నిజంగా సిగ్గు చేయదండి. అది కూడా ఆవిడ ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఇంకా ఆవిడ మహిళలకి రక్షణ ఇవ్వలేని వ్యక్తి. ఆ పిఏ ఆ మహిళని వేధిస్తూ ఉంటే తిరిగి పిఏకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ మహిళకి
దూర ప్రాంతానికి రూరల్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించింది ఆవిడ. అన్ని సాక్ష్యాలు కూడా ఆ మహిళ చూపిస్తూ ఉన్న విషయం మనం అన్ని ప్రసార మాధ్యమాల్లో చూసాము. ఆవిడేమో ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు, కనీసం స్పందించట్లేదు. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? మహిళలకు ఇంత దారుణంగా లైంగిక వేధింపులు తన పిఏ చేస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రభుత్వం అసలు ఉందా లేదా నాకు అర్థం కావట్లేదండి. మహిళలు ఓట్లేస్తే వీళ్ళు గెలిచారు. ఈ రోజు అన్ని అంటే ప్రజలు ఇచ్చిన ట్యాక్స్లతో వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, ప్రోటోకాల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది ప్రజలకి రక్షణ కల్పించట్లేదు. ముఖ్యంగా మహిళలు ఎంత దారుణంగా తమ పిఏలు తమ అనుచరులు ఇబ్బంది పెడుతూ ఉంటే తిరిగి బాధించిన వాళ్ళకి మంత్రి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరిస్తున్నారు ఆవిడ. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అలాగే హోంమంత్రి ఒక మహిళ ఏం చేస్తున్నారు? అవును, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తారు, ఎవరైనా మహిళ మీద చేయేస్తే మహిళని తప్పు దృష్టితో చూస్తే అదే చివరి రోజు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అని నేను అడుగుతున్నానండి. మరి మీ సొంత మంత్రి దగ్గర పనిచేసే పిఏ ఈ విధంగా చేస్తూ ఉంటే మరి ఈ డైలాగులన్నీ ఏమైపోయాయి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకం తాట తీస్తాను, మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తానని పెద్ద పెద్ద డైలాగ్స్ ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా. మరి ఇప్పుడు తన సహచర మంత్రి తాలూకా పిఏ ఎంత దారుణంగా చేస్తున్నాడు, అలాగే మంత్రి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంది. మరి మీరు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతున్నాను. హోంమంత్రి గారు ఈవిడ ఫ్రెండ్స్, అలాంటిది ఆవిడేమో కనీసం స్పందించట్లేదు. ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా నేను తక్షణమే కోరుకుంటున్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలతో ఎన్నుకునే ముఖ్యమంత్రి అయ్యిన మీరు భద్రం చేయాలి అలాంటి మంత్రిని. అసలు మహిళల రక్షణకి ఇలా గాలి కొట్టేసి అది కూడా అన్ని సందర్భాల్లో ఇప్పుడు అసలు ఏం జరిగిందని సీఎం స్థాయిలో ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? కనీసం పిలిచి మాట్లాడారా? ఆవిడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, పోలీసు కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకంటే మంత్రి పిఏ సపోర్ట్ గా నిలబడింది కాబట్టి. అలాగే లోకేష్ గారి ఆఫీస్ లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఎటువంటి చర్యలు లేవు. మంత్రి అయితే ఆవిడ కంప్లైంట్ ఇచ్చాక ఈవిడికి వ్యతిరేకంగా బాధితురానికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకున్న పరిస్థితి ప్రతి సందర్భంలో చూస్తున్నాము. డబ్బులు ఇచ్చింది ఆ పిఏకి, డబ్బులు ఇచ్చింది ఈ మహిళ, ఇవ్వకుండా మళ్ళీ తిరిగి లైంగిక వేధింపులు గురి చేసింది ఆ పిఏ. అంతేకాకుండా ఆవిడ లెటర్ లో క్లియర్ గా రాసిందండి. ఎస్పీకి ఇచ్చిన లెటర్ లో ఎంత స్పష్టంగా రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మంత్రుల పిల్లలు పక్కల్లోకి రమ్మని ఈ పిఏ వేధించాడు అనేసి స్పష్టంగా ఎస్పీకి ఇచ్చిన లెటర్ లో అంత ధైర్యంగా రాసింది. పృథ్వీ అనే వ్యక్తి అంట. అసలు ఏ మంత్రి కొడుకు ఇతను, ఏ మంత్రుల కొడుకు, ఏ మంత్రుల కొడుకు? ఇంకా ఆయనకి తెలిసిన మంత్రి ఒకే ఒక మంత్రి, నాకు ఎవరి పేరైతే ఇక్కడ లేదు. కానీ ఇంత దారుణమా? మంత్రి కొడుకులు అయితే మాత్రం వాళ్ళు ఎవరని చెప్తే వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని సప్లై చేయాలి ఈ పిఏ పోయి. ఎంత దారుణమైన పరిస్థితిలోనే చూడండి. అంటే కాలకేయుల తెలుగుదేశం పార్టీ నాయకులు కాలకేయుల వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బ్యాచ్ అంతా మనం సినిమాలో చూస్తాం కదండి, దండుపాలెం బ్యాచ్ అంటే దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. టీడీపీ అంటే కాదు మేడం, నువ్వంటే టీడీపీలో చాలా మంది నాయకులు పడి చేస్తున్నారు. సిగ్గుందా వీళ్ళకి ఈ మాటలు మాట్లాడడానికి? అసలు ఎవరా టీడీపీ నాయకులు? వీళ్ళకి ఇదే పనా? తీయాల్సిన బాధ్యత లాండ్ ఆర్డర్ చూసిన సీఎం గారి మీద, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ చూసిన హోంమంత్రి గారి మీద ఉందా లేదా అండి? అసలు స్పందించట్లేదండి. అంటే మహిళల మాన ప్రాణాల రక్షణ ఇంత ఘోరంగా నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తారా? వీళ్ళన ప్రజలు ఎన్నుకున్నారని ప్రజలందరూ ఈ రోజు బాధపడుతున్నారండి. ఆ మహిళతో పాటు అక్కడ ప్రజా సంఘాలన్నీ కూడా ఆ మహిళకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఉండే పరిస్థితి. ఇంత మంది గొంతు చించుకొని మాట్లాడుతున్నా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు స్పందించట్లేదు. ఈవెన్ ఆ సంధ్య రాణి గారు స్పందించట్లేదు. ఏదైతే జరగని అంటే అధికార మదం, మాకు పదవులు ఉన్నాయి, మేము అధికారంలో ఉన్నాము, ఎంతమంది ఆడవాళ్ళని వేధించినా, వాళ్ళ మానాలు తీసేసినా, వాళ్ళ ప్రాణాలు తీసినా మాకేం పర్వాలేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధైర్యంతో ఇలా చేస్తూ ఉన్నారండి. ఇది చాలా తప్పు. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. అసలు వీళ్ళు ఇలా బిహేవ్ చేయడం వల్లే మొన్ననే మనం చూసామండి, ఆ బిఎన్ఎస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో
మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయిందంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా పోలీస్ శాఖను ఉపయోగిస్తూ ఉన్నారు. రాజ్యాంగ దినోత్సవం ఘనంగా చేశారు కదా, చాలు కదా. రాజ్యాంగాన్ని అమలు చేసినా చేయకపోయినా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా అమలు చేశారు. మళ్ళీ అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి విజయవాడలో అన్యాయం చేస్తారు, కనీసం శుభ్రం కూడా చేయించరు, ఈ సాయంత్రం అయితే లైట్లు కూడా వేరు, దానిని అలా చెత్త కుప్పలకు వదిలేశారు. దానిపైన ఆల్రెడీ కేసు పిటిషన్ వేశారు. ఇది అంబేద్కర్ పైన రాజ్యాంగం పైన వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం. వీళ్ళకి అంబేద్కర్ రాజ్యాంగం మీద గౌరవం లేదు సార్. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే పోలీసులు ఉపయోగిస్తున్నారు. నిజంగా ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అమలైతే ఒక మహిళ మానాలకి రక్షణ కల్పించేవారు కదా. అసలు కనీసం ఆ శక్తి అన్నారు ఎక్కడండి? అది ఉంటే ఆ మహిళ ఇలా SOS బటన్ ఒత్తిడి వెంటనే పోలీసులు రక్షిస్తారు కదా. డైరెక్ట్ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినా ఆ పిఏకి అరెస్ట్ చేయలేదండి ఎంతవరకు. ఇంకా ఎంత సిగ్గు చేయలేని విషయం మీకు చెప్తాను సార్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంత్రి పిఏకి సపోర్ట్ గా ర్యాలీ చేశారండి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు ఇదే ఉదాహరణ. దానికి మంత్రి గాని, ముఖ్యమంత్రి గారు గాని, హోంమంత్రి గారి గాని సపోర్ట్ ఉండబట్టే కదా ఇంత దిగజారిపోయి తప్పు చేసిన వాడికి ఇలా రోడ్డెక్కి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సందర్భంలో కూడా మన ఈ రాప్తాడు కూడా ఇప్పుడే మీరు చెప్పారు, అంగన్వాడీ హెల్పర్, అలాగే ఈవిడేమో అటెండర్. అంటే వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలు. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలకు రక్షణ లేదు. అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి రక్షణ లేదండి. ఈ 18 నెలల కూటమి పాలనలో బయటికి వెళ్ళిన రక్షణ లేదు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకి రక్షణ లేదు, స్కూల్ కి వెళ్ళిన రక్షణ లేదు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయండి. ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే తప్పుడు పనులు చేస్తున్నారు. తుని సంఘటన అవ్వచ్చు, అలాగే తీసుకుంటే ముమ్మిడివరంలో చూసాము, రాప్తాడులో పరిటాల సునీత గారు, ఆవిడ ఒక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే, మంత్రి కూడా అక్కడ మహిళా మంత్రి. అలాంటి దగ్గర అంగన్వాడీ హెల్పర్ కి ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు అంగన్వాడీ హెల్పర్ ది ఒక ఇన్సిడెంట్ అయితే ఏడుగుర్రాలపల్లి రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో 13 ఏళ్ల దళిత బాలికను ఎంత 6 నెలల పాటు టీడీపీ నాయకుల యొక్క పుత్రరత్నాలు 14 మంది ఇంత దారుణాతి దారుణంగా 6 నెలలు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. 14 ఏళ్ల బాలికను 14 మంది దారుణంగా గ్యాంగ్ రేప్ చేస్తే సాక్షి టీవీ బయటికి తీసుకొచ్చి ఆ విషయాన్ని అందరికీ సమాజానికి తెలిసేట్టుగా చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి గట్టిగా ప్రెషర్ పెడుతూ అప్పుడు వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. లేకపోతే అసలు పట్టించుకోలేదండి. అంత దారుణంగా ఉందన్నమాట. ఈ అన్ని సంఘటనలో కూడా చాలా సందర్భాల్లో అత్యాచారాలు చేసిన వాళ్ళైనా, లైంగిక దాడులు చేసిన వాళ్ళైనా, లైంగిక వేధింపులు చేసిన వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మనం చూస్తూ ఉన్నామండి. అంటే బరి తెగించినట్టుగా వాళ్ళకి వదిలేశారు. అది కాకుండా ఎంతగా వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గాని, ఈ రాష్ట్రంలో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ గాని తప్పు చేస్తే శిక్ష వేయరు అన్న ధైర్యం అన్నమాట. ఆ ధైర్యంతో బరి తెగించి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ, కేంద్ర హోంశాఖ నివేదికలో మన 36వ స్థానానికి దిగజారిపోయింది అన్నమాట చట్టాలు అమలులో. అంటే అది లాస్ట్ కాబట్టి అక్కడ ఆగాం. 36 కంటే ఇంకా పాతాళంలో పడిపోవడానికి ఏమీ లేదు కాబట్టి ఆ 36 దగ్గరనే ఆగాం. 36 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటే ర్యాంక్ లో లాస్ట్ ర్యాంక్ అన్నమాట. ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ చూపిస్తారు. జగనన్న అదే లోకాల కిందకి వేసుకుంటే అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాళ లోకానికి పడిపోయేది యాక్చువల్లీ. కానీ అక్కడ లేదు కాబట్టి అవి వాటికి ర్యాంకింగ్ లేదు కాబట్టి పాతాళానికి వెళ్లకుండా 36వ స్థానంలో ఉంది. అవును సార్, జగనన్న పాలనలో అయితే ఫస్ట్ ర్యాంక్ లో ఉండేది, ఈ రోజు ఈ విధంగా పడిపోయింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మహిళల గురించి, వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు ఒకసారి విందాం. ఎందుకంటే అవి వింటేనే ఒకసారి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు చెప్పే మాటలు ఏంటి, రాష్ట్రంలో జరుగుతోంది ఏంటి అనేది అర్థమవుతుంది. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, తొందరలోనే మీరు చూస్తారు, ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి
ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న ఎవరిని వదిలిపెట్టాను. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. గొల్లపురంలో ఒక ఆడపడుచు నా దగ్గరకు వచ్చి, అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది, ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే, ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్న మాకు. మన ఇంట్లో ఆడబిడ్డను బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ భయపడతామా మనం? దీన్ని మనం ఏం చేయాలి? మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక ఇంకొకసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వరు. అందుకే చెప్పా ఆడబిడ్డలకు అందరికీ విజ్ఞప్తి, వీళ్ళిద్దరే మన నాయకులు, ఒకరు సీఎం, ఒకరు డిప్యూటీ సీఎం. గుర్తు చేస్తున్నాను, రాష్ట్రంలో ఆడబిడ్డలకు గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళు మాట్లాడింది విన్నారు కదా. ఎస్ పాషా గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి గురించి మాట్లాడాలి అంటే నిజంగా నాకు బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడి దాకా దీన్ని తీసుకెళ్ళాలి అన్నటువంటి క్లారిటీ అనేది రావట్లా. మీరు చూపించింది ఒక 4-5 అంతే, కొన్ని చూపించారు. ఎన్ని చూపించగలరు? 250 మనకు అందిన లెక్క. మనకు అందిన లెక్క ఎంత ఉందో తెలియదు. 250 ఇది ప్రస్తుత పరిస్థితి, అధికారిక లెక్కలు. ఏంటండి సార్ విషయం? 47 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. 4 సార్లు ముఖ్యమంత్రి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి. రెండోసారి మంత్రి అయిన నారా లోకేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, డైరెక్ట్గా ఆయన మంత్రి. మరోవైపు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం మనది. అవును, ఇంత సమర్థులైన నాయకులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు మహిళల పరిస్థితి ఏంటి అంటే, ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులే ఈరోజు మహిళల్ని అనకూడదు కానీ శారీరకంగా మానసికంగా వేదనకి గురి చేస్తున్నారు. రోజు ఏదో ఒక వార్త. ఆ వార్త తర్వాత ఏంటి అంటే సెటిల్మెంట్. ఇప్పుడు కూడా చూడండి, ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పార్వతీపురం జిల్లా, అది కూడా సెటిల్మెంట్కి దిగుతారు. సెటిల్మెంట్ చేయడం ఏంటి సార్? అదే చెప్తున్నాను, న్యాయం చేసే దమ్ము లేదు సార్. నేను చెప్తున్నా అదే, న్యాయం చేసే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తులు కాబట్టి సెటిల్మెంట్ చేస్తారు. న్యాయం చేయాల్సిన చోట సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే వీళ్ళు, ఇదేనా ప్రభుత్వం నడిపే విధానం? అదే చెప్తున్నాను, న్యాయం చేసే దమ్ము ధైర్యం లేక సెటిల్మెంట్ చేస్తారు. మైకులు పట్టుకొని ఇష్టారీతిన మహిళలని అసలు కాపాడడానికి మేము పుట్టామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నేను ఇప్పుడు కామకూటమి అని చెప్పేసి మాట్లాడినా దయచేసి క్షమించాలి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఇప్పుడు కామకూటమి అని చెప్పేసి మాట్లాడొచ్చా? నాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడాను. మీకు సంస్కారం లేదు కాబట్టి మీరు ఆ రోజు మాట్లాడారు. సిగ్గుండాలి. ఈరోజు గొల్లపురంలో ఒక మహిళ నాకు ఆ మాట చెప్పింది, నాకు చాలా బాధేసింది అని పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సినిమాలలో చేయట్లేదు కానీ బయట చేస్తున్నాడు. పిఠాపురంలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని వాళ్ళ పార్టీ, కూటమి పార్టీకి సంబంధించిన నాయకుడు తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తే ఇంతవరకు నోరిప్పలే ఈ మొగోడు, ఇంతవరకు నోరిప్పలే. అట్లీస్ట్ దాని గురించి ఏమైనా ఎంక్వైరీ, నేను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని, నన్ను ఉప ముఖ్యమంత్రిని చేసింది పిఠాపురం, నాకు ఆ కన్సర్న్ ఉండాలి, నాకు ఆ ప్రేమ ఉండాలి కాన్స్టిట్యున్సీ మీద, ఏమైనా ఉందా సార్? లేదు. నాగబాబు అని చెప్పేసి తీసుకొచ్చి ఆయన ఎక్కడున్నాడో దేవుడికి ఎరక. పిఠాపురం కాన్స్టిట్యున్సీ అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు పూర్వమైనా ఏదైనా అవసరం పడితే ఎమ్మెల్యే గారు, ఆమె మహిళ అయినా సరే పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు. అక్కడ ఉన్నారు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈయనేమో ఆఫీస్తో ఉంటాడు, వాళ్ళేమో అది పరిస్థితి. నెక్స్ట్ మహిళల గురించి, భద్రత గురించి సార్. ఇందాక మేడం చెప్పారు పోలీసు వ్యవస్థ గురించి. సార్, పోలీసు వ్యవస్థ వైసీపీ నాయకుల మీద, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడంలో చాలా బిజీగా ఉంది సార్. మహిళలను అవమానించేస్తున్నారు, మహిళలను అదంటున్నారు, మహిళలను ఇదంటున్నారు అని చెప్పేసి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఏడ్చేటటువంటి కొంతమంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏడ్చారు. ఎందుకంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి బాధపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. మనం చూసుంటారు మీరు. అవును. అంటే వైసీపీ వాళ్ళు ఒక మాట మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. మీరు గాడిదల్లాగా ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. ఏంటి ఏదో అన్నాడు, ఎవరికి మనసు వచ్చింది? మంత్రి కొడుక్కి మనసు వచ్చింది.
మనసు పడ్డాడు. నేను ఆ సతీష్ అన్న వ్యక్తిని అడుగుతా, దయచేసి మహిళలందరూ క్షమించాలి నన్ను, నేను ఎప్పుడు తప్పుగా మహిళల గురించి కొంచెం జాగ్రత్త. లేదు, నేను ఆ సతీష్ అన్న వ్యక్తిని జాగ్రత్త. నాకు ఎందుకో మీరు అడుగుతాను అన్నప్పుడే నాకు లేదు, నేను అడగాలి సార్, ఇది అవసరం. ఎందుకు చెప్పనా, ఇది మాటికి జరుగుతుంది, ఈరోజు అడగాలి. ఈ సతీష్ అన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరో ఇట్లాంటి మంత్రి గారి కొడుకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఇట్లా మాట్లాడితే సతీష్ ఊరుకుంటాడా? ఏది నీ కుటుంబంలో ఫలానా వ్యక్తి మీద మనసు పడ్డాడు అంటే ఎట్లుంటది? ఎంత గలీజ్ మాట అండి ఇది. మహిళల్ని గౌరవించే దేశం సార్ మంది. అవును, మహిళల్ని గౌరవించుకుంటాం. గౌరవించే సంస్కారం లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలి. మనసు పడ్డాను, ఏం మనసు పడ్డా? టీడీపీ నాయకులు చాలా మంది ఇష్టపడుతున్నారట. అంటే టీడీపీ నాయకులు ఇష్టపడిన వాళ్ళందరూ సతీష్ గురించి చెప్తున్నారా? నాకు అర్థం కాదు. సరే, ఇది ఒక వైపు అయితే, మరొకరి విషయం ఇందాక మేడం కూడా చెప్పారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. అవును, ఆమె ఒక మహిళను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? ఏ బేసిస్ మీద ట్రాన్స్ఫర్ చేశారు? అంటే మీ పిఏ గారు చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారా? మీ పిఏ చెప్తే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఆ మహిళకి ఒక కూతురు, ఆమె గుండె హార్ట్ పేషెంట్, ఆ పాప హార్ట్ పేషెంట్ సార్. అవును, దూరంగా ఆమె ఏమన్నది, నేను వెళ్ళడానికి సిద్ధమే, కానీ నా పాపను తీసుకొని ఆ మారుమూల ఒక గ్రామానికి వెళ్తే నా పాపకి ఏమైనా జరిగిందనుకోండి, రాత్రికి రాత్రి డాక్టర్ కావాలంటే నాకు హాస్పిటల్ ఉండవు, దయచేసి నా ట్రాన్స్ఫర్ని ఆపండి అన్నది. ఒక మహిళా మంత్రి అయినటువంటి మీరు కనీసం ఒక మహిళగా జాలి దయ చూపించలేకపోయారా? ఎవరా మహిళ? భర్త ఉపాధ్యాయుడిగా పనిచేసి కరోనాలో చనిపోయాడు. అవును, ఆ మహిళ మీరేమైనా బిచ్చవిచ్చారా? ఉద్యోగం ఆమె హక్కది, ఆమెకు వచ్చింది. ఒకవైపు డబ్బు తిన్నారు, మరోవైపు ఆ మహిళ మీద దారుణంగా పోలీసులు కేసు పెట్టకపోవడం ఏంటి? వెంకటరెడ్డి గారు అయితే 2 నిమిషాల్లో ఎఫ్ఐఆరా? వెంకటరెడ్డి అయితే 2 నిమిషాల్లో ఎఫ్ఐఆర్. ఈ మహిళ, నేను మొన్న కూడా చెప్పిన ఆ వెంకటరెడ్డి గారి షోకి అప్పుడు చెప్పారు, మహిళలు తిరుగుతుంటే ఎఫ్ఐఆర్లు చేస్తలేదు పోలీసులు, ఆ ధైర్యం లేదు. ఈ రోజు ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది. ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయా ఎఫ్ఐఆర్, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్లు చేస్తున్నారా? ఒకసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. పోలీసులు ఎవరైతే పోలీస్ అధికారి ఇందాక మీరు చెప్పారో ఆ సారు, ఆ దొరనే సమాధానం చెప్పాలి. ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ స్టేషన్ జరుగుతుందా, లేదంటే టీడీపీ ఆఫీస్లో చేస్తున్నారా? ఒక మహిళ నీ దగ్గరికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయి అన్నా అంటే, ఒక అన్నగా కాకపోయినా ఒక అధికారిగా అయినా సరే కనీసం ఎఫ్ఐఆర్ న్యాయం చేస్తావో చేయవో అది వేరే సంగతి, కనీసం ఎఫ్ఐఆర్ చేయలేకపోయినావు. నిన్న మళ్ళీ ఎఫ్ఐఆర్ ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, మరి ఆ కంప్లైంట్ సంగతి ఏందో తెలియదు. ఓపెన్గా ఒక మహిళ మాట్లాడుతుంటే ఒక మంత్రి గారు మాట్లాడారు. సరే, వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడాలి సార్, దయచేసి మాట్లాడాలి. ఎందుకంటే వంగలపూడి అనిత గారు హోంమంత్రి. పదే మేడం గారి బాధ్యతలు గుర్తు చేస్తున్నారు సార్. బాధ్యతలు గుర్తు చేయడం అంటే మేడం గారికి బాధ్యతలు గుర్తు చేయాలా? వంగలపూడి అనిత గారికి ఒకటే బాధ్యత ఉంది సార్, ఒకటే బాధ్యత. ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టగానే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే ఆమె ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 2 to 3 hours ఆమె ప్రెస్ ముందుకు వచ్చేస్తారు. అదే బాధ్యత, ఆమెకు ఒకటే బాధ్యత ఇచ్చారు. హోంమంత్రి సార్, మేడం గారి బాధ్యతలు మీరు ఎందుకు గుర్తు? హోంమంత్రి బాధ్యత ఏంటి మీరు చెప్పండి. 2వ స్థానంలో ఉన్న పోలీసు వ్యవస్థని 36వ స్థానానికి తీసుకురావడం 16 నెలల్లో, అదే హోంమంత్రి బాధ్యత. ఎంత దారుణం అంటే సార్, ఎంత దారుణం అంటే మనం ప్రతి చోట వెనక పడిపోయినాం. పోలీసులను వాళ్ళు చేయవలసిన పనులు చేయకుండా వేరే పనులలో పెడితే వాళ్ళకున్న టైం కూడా లిమిటెడ్ సార్. ఈ రోజు పోలీసులను మనం అనడానికి లేదు, మొత్తం రాజకీయ నాయకులు వేరే పనులలో పెడితే వాళ్ళకున్న టైంలో వాళ్ళు ఈ న్యాయం ఏం చేస్తారు? ఈ రోజు శాంతి భద్రతలు ఎంత ఘోరంగా విఫలమైనాయి అంటే, ఒక మహిళ జుట్టు పట్టుకుని సరే ఇది మొదటిసారి జరగలే, ఇంతకు ముందు 19 మధ్యలో ఒక నాయకుడు ఒక గవర్నమెంట్ సర్వెంట్ని టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడు జుట్టు పట్టుకుని ఇట్లనే ఈడ్చిండు. మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా రాజే చేశారుగా. అదే అప్పుడు చేసినటువంటి వనజాక్షి గారి కేసు కదా, వనజాక్షి గారి కేసు. ఆ పెద్ద మనిషి ఎవరు అంటే, పెద్ద మనిషి ఎవరు ఆ టైంలో మీకు గుర్తుండే, పెద్ద మనుషులు తెలుసులేండి. మరి ఈ రోజు కూడా రాజీని చేస్తారు. మొన్నటికి మొన్న తిరుపతిలో ఆ జనసేన నాయకుడు ఇంత ఘోరంగా ఆ మహిళని ఆ వీడియో కూడా చేయించారు. ఆ మహిళ బయటకు వచ్చి ఏడ్చింది, ఆమె బయటకు వచ్చి చెప్పింది ఎలా రాజీ చేశారు సార్, ఇలా ఉన్న ప్లేట్ ఇలా తిప్పేశారు. అరే న్యాయం చేయండి అని చెప్పేసి మీకు చట్టాలు ఇచ్చి మీ చేతిలోకి గన్నులు ఇస్తే మీరు చేసింది ఏంటి? రాజీలు చేస్తున్నారు. రాజీలు చేయవలసింది మీ పని కాదు. మీడియేటర్లు ఎవరైనా ఉంటే ఊర్లో వాళ్ళు చేస్తారు. మీడియేటర్ ఇది ఒక వర్డ్, బ్రోకర్ అది కూడా తప్పుడు వాడేం కాదు, కరెక్ట్ వాడే సార్. అట్లా అంటున్నారు. ఇండ్లు ఇప్పించే వ్యక్తిని మనం ఏమంటాం? అవును సార్, తప్పేం లేదు. మీడియేటర్ అన్నా బ్రోకర్ అన్నా ఒకటే అర్థం. యు ఆర్ నాట్ ఎ మీడియేటర్, యు ఆర్ నాట్ ఎ బ్రోకర్, యు ఆర్ దేర్ టు సర్వ్ పీపుల్.
మీరు న్యాయం చేయడానికి ఉన్నారు. న్యాయం చేయాలి. న్యాయం చేయలేకపోతే మీరు ఏం చేయాలి? Right. రాజీనామా చేసి వెళ్ళిపోండి. సదరు పోలీసు అధికారి గారికి 2 చేతులు జోడించి నేను మర్యాదగా చెప్తున్నా, కోపంలో కాదు, Right. మర్యాదగా చెప్తున్నా. Yes. దయచేసి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయి మీకు ఇష్టమైన పార్టీలో మీరు జాయిన్ అవ్వండి. రైట్ కానీ మహిళలకి మాత్రం న్యాయం చేయండి. రైట్. ఉమా గారు, ఎవరో వెధవులు మహిళల్ని వేధిస్తున్నారు, లేకపోతే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అంటే మనకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, లేకపోతే మంత్రులు ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది అని ప్రజల్లో ఒక ధైర్యం ఉండేది. కానీ ఆ ధైర్యాన్ని ఈరోజు పూర్తిగా తీసేశారు. ప్రజాప్రతినిధులే కీచుకుల్లా మారి మహిళల్ని వేధిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? సార్, ముందుగా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే. అయితే ముందుగా ఇదంతా చెప్పే ముందు మన భారతదేశంలో స్త్రీలని చాలా గౌరవప్రదంగా మనం భావిస్తా ఉంటాం. దాంట్లో ఒక స్లోగన్ కూడా ఉంది, ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని చెప్పి. ఎక్కడైతే స్త్రీలను పూజింపబడతారో అక్కడ సకల దేవతలు తిష్ట వేసుకుని ఉంటారని చెప్పేసి మనం ప్రతిసారి కూడా అది మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పాలించవలసినటువంటి నాయకులే రక్షించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ గాని, టీడీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంత దారుణంగా దాష్టికానికి పాల్పడతా ఉన్నారంటే, మీరు ముందు ప్రోగ్రామ్ కి ముందు అంతా కూడా ఒక లిస్ట్ ప్రకారం మొత్తం చెప్పారు సార్. దాదాపుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 200కి పైగా, దాదాపు ఇందాక చెప్పారు సార్ కూడా, 250కి పైగా క్రైమ్ అనేది జరిగే, అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అలాగే 60 మందికి పైగా కూడా చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ చూసుకుంటే 3 సంవత్సరాల పసిపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల పండు ముసలములు, 60 సంవత్సరాలు పైబడినటువంటి పండు ముసలముల వరకు కూడా ఈ రోజు రాష్ట్రంలో రక్షణ భద్రత లేకుండా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో మహిళలు, ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా బిక్కుబిక్కుమనుకుంటా భయాందోళనతో బతుకుతున్నారంటే ఏ మాత్రం కూడా సందేహం లేదు. దీనికి నిర్వచనంగా ఇంకోటి ఏంటంటే సార్, కూటమి ప్రభుత్వంలో ఈ రోజు క్వాలిటీ లిక్కర్ అని చెప్పేసి ఈ రోజు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటనేది కూడా, ఒక మూలాధారం ఏంటనేది కూడా ఆలోచించాలి. ఈ రోజు కోకొల్లలుగా ఎక్కడ చూసినా సరే, గుడి పక్కన, బడి పక్కన ఈ రోజు మద్యం అమ్మకాలు కావచ్చు, అలాగే గంజాయి యథేచ్ఛగా పట్టుబట్టడం కూడా మనందరం చూసాం. ఈ నకిలీ సారా బెల్ట్ షాపుల మధ్య కల్తీ లిక్కర్ వల్ల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది, అసలు ఆరోగ్య సంబంధించినటువంటి అవయవాలు కానీ, మరి మందుబాబులకు సంబంధించినటువంటి ఈ రోజు క్వాలిటీ లిక్కర్ అని చెప్పేసి వాళ్ళు సేవించి ఇప్పుడు దాకా ఎంతమంది చనిపోయారు అనే దాని మీద కూడా సమీక్ష చేయాలి సార్. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా పరీక్షలు కూడా నిర్వహించాలి. మరి ముఖ్యంగా చూసుకుంటే మీకు చెప్పిన విధంగా చాలా ఉన్నాయి సార్, చెప్పాలంటే కేసులు కూడా చాలా ఉన్నాయి. మరి వీటన్నిటిపైన కూడా ఉన్నటువంటి నిందితుల పైన చర్యలు కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు సార్. మరి విద్యార్థుల పైన అయితే ఈ రోజు చాలా దయనీయంగా ఇంటి నుంచి మహిళలు కానీ, ఉద్యోగం చేసే మహిళలు కానీ, విద్యార్థినులు కానీ బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారా అనే ఒక భరోసా కూడా లేనటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో ఒక్కొక్కటి తాట తీస్తా మహిళల ఆడబిడ్డల జోలికి వస్తే అని అన్నారు. మరి ఇన్ని జరుగుతుంటే ఏది ఈ ఘటనలు ఒకటి, రెండో ఘటన ఏంటంటే ప్రజాప్రతినిధులే కీచుకులైపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తాట ఇప్పుడు వరకే ఏమన్నా తీశారా? తాట ఎవరిదైనా తీశారా? తీసుంటే ఎన్ని మీటర్లు తీశారు? తీరిపోయింది కదా సార్. అధికారంలోకి రాకముందు యథేచ్ఛగా రాష్ట్రం అంతా తిరిగి సుగాలి ప్రీతి గురించి కానీ, ఏదో మహిళలకి రక్షణ భద్రత కల్పించే ఒక వీరుళ్లాగా, ధీరుళ్లాగా చాలా అవాకులు చవాకులు పేరుతో రాష్ట్రం అంతా తిరిగారు. అలాగే సుగాలి ప్రీతి కేసును ఏ విధంగా ఉపయోగించుకున్నారు, అలాగే మహిళలకి ఏదో చిన్న సందర్భం ఏదైనా జరిగినా సరే, న్యాయం జరిగినా సరే, అన్యాయం జరిగినట్టుగా విష ప్రచారం చేసి పదే ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదో మహిళలకి అండదండగా ఉంటాము, వెన్నుముకగా ఉంటాము, మహిళల కల్లి, ఆడపిల్లల కల్లి ఎవరైనా చూస్తే వెన్నులో వణుకు పుట్టాలని చెప్పేసి చాలా పెద్ద మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రశ్నించడమే మానేశారు. మరి దీనికి అర్థం ఏంటనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి సార్. మరి నేతల విషయానికి వస్తే ఈ రోజు కాపాడాల్సినటువంటి నేతలు ఈ రోజు ఏ విధంగా ఉన్నారంటే, మనం ఉదాహరణ చూసుకున్నాం. సంధ్యారాణి గారు ఏ విధంగా మంత్రి అయి ఉండి ఆయన పిఏ చేసినటువంటి నిర్వాహకం అంతా కూడా తెలిసి కూడా దాన్ని ఖండించకుండా, మరి పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి దాని గురించి ఆలోచించకుండా అలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి, అలాంటి వాళ్ళకి మద్దతు పలకూడదని చెప్పేసి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అదే విధంగా ఆమె కుమారుడైనటువంటి పృథ్వీ తను కూడా ఏ విధంగా ఆ మహిళలతో చాట్ చేశారు, ఏ విధంగా దుర్భాషలు ఆడారు అనేది కూడా మనం అందరం చూసాం. ఇంత దారుణంగా మంత్రులే
ఈ విధంగా సపోర్ట్ చేస్తా ఉంటే మరి ఈ రోజు రక్షణ భద్రత మహిళలకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? అదే విధంగా మహిళలకి రక్షణ భద్రతతో పాటుగా ఈ రోజు అమర్యాదగా ప్రవర్తించడం, మహిళల్ని అవమానపరచడం, చాలా దారుణంగా రోడ్డు కాచి అడ్డుకోవడం గానీ, మన హారిక గారు వైస్ చైర్పర్సన్ అయినటువంటి హారిక గారి పైన కానీ, అలాగే మన కుప్ప నియోజకవర్గం సాక్షాత్తు సీఎం గారి నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టు కట్టేసినటువంటి సన్నివేశం గాని, పిఠాపురంలో సాక్షాత్తు ఒక మైనర్ బాలిక, దళిత మైనర్ బాలిక టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ భర్త ఆటోలో తీసుకెళ్లి ఆ పాపకి మద్యం సేవించి తన పైన లైంగికంగా అత్యాచారం చేసి ఎన్ని విధాలుగా ఈ రోజు జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మరి హోంమంత్రిగా చెప్పుకోబడేటటువంటి వంగలపూడి అనిత గారి విషయానికి వస్తే గనక, గతంలో ఆవిడ అధికారంలో లేనప్పుడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆవిడ మహిళల పైన పక్షపాతిగా, మహిళల పైన ఏ చిన్న విషయం జరిగినా సరే పెద్ద ఎత్తున ఇళ్లకెళ్లి కూడా వార్నింగ్లు ఇచ్చినట్టు సన్నివేశాలు ఉన్నాయి సార్. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దళిత మహిళల పైన చాలా దాష్టికంగా గ్రామాల నుంచి వెళ్ళగొట్టడం గానీ, చీరలు పట్టుకొని లాగుతున్నా సరే, మహిళల్ని ఎంత హింసాత్మకంగా గురి చేస్తున్నా సరే ఏమి చూడనట్టుగా, మరి కళ్ళు కనిపించినట్టుగా, చెవులు వినపడినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి ఈ రోజు మేకప్ వేసుకున్నంత ఈజీగా ఆవిడ గతంలో చెప్పుకున్నారు, మరి నేను ఏదైతే దళిత మహిళ పక్షపాతిని, మహిళల పక్షపాతిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే నేను ఊరుకోనని చెప్పేసి చాలా చాలా స్వతంత్ర సమర యోధురాల్లాగా మాట్లాడడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక మాటలు ఏమైపోయినాయి సార్? ఆ ప్రశ్నించడం ఎక్కడికి వెళ్ళింది? మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఒక హోమ్ మినిస్టర్ గా ఉండి, ఒక మహిళా మంత్రిగా ఉండి ఈ రోజు మహిళలందరూ కూడా, నేను ఒకటి చెప్తున్నాను సార్, పక్క రాష్ట్రాల్లోకి వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మహిళలకి దాపరిచ్చిందని చెప్తున్నాను సార్. హోంమంత్రి గారికి బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం ప్రతిరోజు ఉందేమో అనిపిస్తుంది. మన మామూలుగా ఉపాధి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తే ఈ రోజు మహిళల రక్షణ భద్రత కోసం, ఎందుకంటే మనకి 36వ స్థానం ఇచ్చారు సార్ కేంద్ర నివేదిక ప్రకారం. 2వ స్థానంలో ఉండాల్సినటువంటి మన స్థానాన్ని, ఏపీ గౌరవాన్ని అంతా కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ పనితీరును బట్టి మనకి ఇచ్చినటువంటి ర్యాంక్ 36వ స్థానం అంటే అట్టడుగు స్థానానికి ఇచ్చారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే రక్షించాల్సినటువంటి పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ రోజు మహిళలందరూ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్లాల్సినటువంటి కర్మ దాపరిచ్చిందేమోనని నా యొక్క ఉద్దేశం సార్. రైట్. ఎస్ కళ్యాణి గారు, పోలీసులు భరోసా ఇవ్వాలి. ఎవరికైనా అన్యాయం జరుగుతోందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే స్పందించాల్సింది పోలీసులు భరోసా ఇవ్వాలి. అక్కడ వ్యవస్థే అలాంటి భరోసా ఇవ్వకపోతే సీఎం గారు మాట్లాడరు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు, మరి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? ఎక్కడికి వెళ్ళాలి మహిళలు? అదే అర్థం కాని పరిస్థితిలో ఉందండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. హోమ్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా పనిచేస్తుందంటే, వాళ్ళని ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన సొంత సర్వేలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నాన్ ఫంక్షనింగ్ అని వచ్చిందని మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఇది ఎంత సిగ్గుచేటు! అలా రావడానికి కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది సీఎం, అలాగే హోం మంత్రి గారు. వీళ్ళిద్దరూ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉంది. నాన్ ఫంక్షనింగ్ అని ప్రజలు సర్వేలో తేల్చారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అండి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, హోంమంత్రి గారు తన పదవి సరిగ్గా చేయట్లేదు, తన విధులు సరిగ్గా నిర్వర్తించట్లేదు అని చెప్పారు. మీకు ఒకటే అడుగుతున్నాను ఈశ్వర్ గారు, ఎక్కడైనా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఏ సంఘటన దగ్గరికైనా హోంమంత్రి గారు వెళ్ళి ఆ బాధిత మహిళలకి ధైర్యం చెప్పారా? ఎంతసేపు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆంధ్రాకి తాలూకా ఆడియో ఫంక్షన్ కి వెళ్ళారండి. ఆడియో ఫంక్షన్ కి వెళ్ళేంత టైం ఆవిడకి ఇలాంటి బాధిత మహిళలకి సపోర్ట్ గా నిలబడడానికి లేదు. అమ్మ హోంమంత్రి గారు, నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్రాకి తాలూకా ఫంక్షన్ కి వెళ్ళారు కదా, మరి మీ మంత్రి తాలూకా పిఏ చేసిన ఈ దురాగతం దగ్గరికి వెళ్ళి ఆ పిఏ శిక్షించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి వ్యవస్థ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థని సర్వనాశనం చేసేశారు. వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేట్టుగా చేయట్లేదు కాబట్టి ఈ రోజు క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ 4% పెరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది అక్కడ. మరి మేడం గారు ఆడియో ఫంక్షన్కి వెళ్తే తప్పే ఉంది మేడం? ఇలాంటి వాటికి ఆవిడకి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది తప్ప ఇలా బాధిత మహిళల్ని
ఆదుకోవడానికి కానీ ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి కానీ ఆవిడకి టైం లేదండి. అందువల్ల ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చాక రేపులు, మహిళల మీద జరిగిన రేపులు 9% పెరిగాయండి. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక మద్యము, డ్రగ్స్, అలాగే గంజాయి వినియోగం కూడా 21% పెరిగిందండి. అలాగే రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి దుస్థితి కలిగింది. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొనే ఎంత సిగ్గు చేయడో అర్థం చేసుకోవచ్చండి. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ సంధ్యారాణిని బర్తరఫ్ చేయాలని, ఎంత ఘోరంగా తప్పు చేసి సపోర్ట్ చేస్తారు కాబట్టి వెంటనే ఆవిడకి బర్తరఫ్ చేయాలి. ఆ పిఎన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నారు. రైట్. ఒక మంత్రి మీద, ఒక చంద్రబాబు నాయుడు గారు నిజానికి మంత్రి మీద నిజంగానే యాక్షన్ తీసుకొని పిలిచి మాట్లాడడము, ఏదన్నా చెప్పడము చేస్తే మిగతా వాళ్ళకైనా భయం వస్తుంది. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే రాజీ చేయడము, ఎస్ మేడం, ఒక పాషా గారు, ఎక్కడైనా ఏదైనా జరిగితే రాజీ చేయడము ఇవి చేస్తూ ఉంటే ఏమేం భయం వస్తుంది? చేసేవాళ్ళు చేసిన ప్రజాప్రతినిధులే రెచ్చిపోతారు. సార్ ఇప్పుడు రక్షణ కావాల్సింది ప్రజాప్రతినిధుల నుంచి, అసాంఘిక శక్తుల నుంచి కాదు. చంద్రబాబు నాయుడు మహిళలకు రక్షణ కావాల్సింది ప్రజాప్రతినిధుల నుంచి. చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని పిలిచి మంత్రుల్ని ప్రశ్నిస్తారా అంటే మీరు ఎలా నమ్ముతారు సార్? ఏదో సీరియస్ అయ్యారు, ఒక్కొక్కసారి పేపర్లో వస్తుంది కదా సార్, ఒకసారి ఏమో ఈనాడులో రాశారు కోన రవికుమార్ పైన సీరియస్ అయ్యారు అని. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని పచ్చపత్రికలో రావడం తప్ప వేరే ఎక్కడన్నా డైరెక్ట్ గా మాట్లాడింది లేదు. సీరియస్ అయ్యారంటే ఎప్పుడు జరిగింది, ఎప్పుడు సీరియస్ అయ్యారో తెలియదు. ఏముండదు దానికి. మనమంతా నైట్ నిద్రపోయిన తర్వాత ఎప్పుడో సీరియస్ అయ్యారు. లేదు, ఏముండదు దానికి సంబంధించి. అంటారు న్యూస్ చేసుకోండి, ఏదో ఒకటి అంటారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మోసేస్తారు, జాకీలు పెట్టి లేపేస్తారు. విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి, ఒక క్రిమినల్కి పెరోల్ ఇస్తేనే మంత్రి గారు పెద్ద రచ్చ అయితే ఆ మంత్రి గారిని కనీసం ప్రశ్నించలేదు మన ముఖ్యమంత్రి గారు. పెరోల్ ఇస్తే ఇచ్చారు. అదే సార్ చెప్తున్నాను. ఎమ్మెల్యేలు ఆ వీడియో చూస్తే, ఆ నజీర్ అన్న ఎమ్మెల్యే గారు ఆ వీడియో చూస్తే అంటే నవ్వుకుంటున్నారు. ఇదేంటి మూగ మనసులు అని అర్థం కాని పరిస్థితి. మూగ భాష, అందులో ఏం లేదు. ఆయన ఏదో సైగలు, అర్థం కాని పరిస్థితి. అంటే ఇంత జరిగినా చంద్రబాబు నాయుడు ప్రశ్నించకుండా, మాటల కంటే సైగల్లోనే ఎక్కువ ఈ విషయంలో ప్రశ్నిస్తారు. ఒక విషయం చెప్పండి, ఎక్కడ ప్రశ్నిస్తారు? పోలీసులు ఎక్కడ కేసులు పెడతారు? అదే వైసీపీకి సంబంధించి ఎవడో ఒక అబద్ధం చెప్పినా, నిజం కాదు, ఎవడో ఒక అబద్ధం చెప్పినా కూడా రెండో రోజు పచ్చ మీడియా మొత్తం గన్నులు పెట్టుకుని రెడీగా ఉంటారు. మొత్తం ఫైర్ అంతే. ఇంత ఉంటే దాన్ని ఇంత లాగుతారు, ఇంత ఉంటే దాన్ని ఇంత తవ్వుతారు. తవ్వి లేదు విశ్వసనీయ వర్గాల నుంచి మాకు న్యూస్ వచ్చేసింది, ఇది నిజమే అంట, రాబోయే కొన్ని రోజుల్లో వీడియోలు కూడా వస్తాయంటారు. మీరు చెప్తున్నట్టుగా హోంమంత్రి గారికి బాధ్యతలు గుర్తు చేయాల్సిన పరిస్థితులు నిజంగా హోంమంత్రి ఉంటే ఫెయిల్యూరే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా హోంమంత్రి పదవి ఏమన్నా ఇస్తారా సార్? మొన్న ఆయన ఆశపడ్డారు కదా. లేదు, మొన్న ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి జరిగింది. అదే అందుకే అడుగుతున్నా. ఒక పచ్చ మీడియాకి సంబంధించినటువంటి ఒక పెద్ద జర్నలిస్ట్ గారు ఒక ప్రోగ్రామ్ లో థంబ్నెయిల్ పెట్టారు, పవన్ కి ఏంటి హోంమంత్రిత్వ శాఖ అని. పవన్ కళ్యాణ్ గారి చేతికి హోంమంత్రిత్వ శాఖ, అప్పుడు ఏమన్నా తగ్గిపోతాయేమో అని చెప్పేసి అదే చెప్తున్నాను. ఒకటి పెట్టారు, నాకు విషయం అర్థం కాలేదు. అంటే ఒక మహిళ, అందులో ఒక ఎస్సీ క్యాండిడేట్ మహిళ, ఆమె పోస్ట్ నుంచి తొలగించడానికి ఎంతలా కుట్రలు కాదు, పోస్ట్లో ఉండగానే ఈమెను తొలగించినట్టుగా రేపు ఇంకెవరికి ఇవ్వబోతున్నారని చెప్పేయడం ఏంటి? ఒక సామాన్యుడు నాకు ఫోన్ చేసి నా షోలో ఏమంటాడు తెలుసా మీకు, ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా ఎవరైనా అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అన్నారు సార్. అట్లాంటిది ఎస్సీలని ఆయన ఏం రెస్పెక్ట్ చేస్తాడు? ఈ రోజు కాకపోతే రేపైనా వంగలపూడి అనిత గారిని తొలగించడం మాత్రం ఖాయమే. అది ఎవరిని పడతాడన్నది నాకు తెలియదు, కానీ వంగలపూడి అనిత గారిని తొలగిస్తారు సార్ అని నాకు. వంగలపూడి అనిత గారిని నిజంగా తొలగిస్తే చాలా ప్రమాదకరం. ఎందుకు సార్? మళ్ళీ పూర్తి టైం జగన్ గారి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, అసలు మొత్తం వదిలేస్తారు. అంతేనా? అంతే. అదే ప్రెస్ మీట్ లో అవే తిట్లు. మీకు అర్థం కాని విషయం తెలుసా మీకు? పూర్తి టైం జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించి సార్, వాడు వీడు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఈ రోజు హోంమంత్రిగా ఉండి కూడా హోంమంత్రిత్వ శాఖలో ఒక ఎస్ఐ గారు కాదు, ఒక కానిస్టేబుల్ గారు కూడా వంగలపూడి అనిత గారి మాట వినరు అన్నటువంటి ఒక టాక్ అనేది ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. ఇంకో టాక్ ఏంటంటే, వంగలపూడి అనిత గారు జస్ట్ ఒక డమ్మీ క్యాండిడేట్ గా ఉన్నారు, మొత్తం నడిపించేది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి మరొక టాక్ ఉంది. అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా ఇవ్వరా అన్న సంగతి వేరేది, కానీ వంగలపూడి అనిత గారు డమ్మి కాబట్టే రెండో
స్థానం నుంచి పోలీసు వ్యవస్థ 36వ స్థానానికి పడిపోయింది. పడిపోయింది. సక్సెస్ఫుల్ గా పడగొట్టింది ఎవరు అంటే వంగలపూడి అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంత ఇంత ఉండొచ్చు కాదనను, ఓకే. కానీ చంద్రబాబు నాయుడు ఏమో గారి చూద్దాం. ఒకవేళ వంగలపూడి అనిత గారి పాత్ర అయితే 100% ఉంది. రైట్, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అయితే మళ్ళీ 36 నుంచి ఏమన్నా 1వ స్థానానికి వస్తుందేమో చూద్దాం. ఒకవేళ అయితే ఆ పరిస్థితి కొత్త రాష్ట్రం ఏమన్నా వస్తే 37 కూడా వెళ్ళిపోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు, వరది కళ్యాణి గారు థ్యాంక్ యూ మ్యామ్ చర్చలో జాయిన్ అయినందుకు, అలాగే కాకు ఉమా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.